హాయ్ ఫ్రెండ్స్, చెల్లు టాకీస్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్స్ చేయండి, షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, పూర్వం నుంచి మనకు తెలిసినటువంటి ఒక సామెత, నిదానమే ప్రధానం. అసలు నిదానమే ప్రధానం అన్న సామెత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన వేరొక చోట కొన్ని వస్తువులను కొని వాటిని ఎక్కువ లాభాలకి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ అమ్ముతూ తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఈసారి వేసవికాలం రావడంతో కొబ్బరి బొండాల వ్యాపారం చేద్దామని ఎక్కడైతే తక్కువ ధరకి కొబ్బరి బొండాలు దొరుకుతాయో ఆ గ్రామానికి వెళ్ళి వాటిని కొనుగోలు చేసి మరి దూరంగా మరొక గ్రామానికి వెళ్ళి వాటిని లాభాలకు అమ్ముకుందామని అతను తన బండి మీద కొబ్బరి బొండాలని తీసుకుని వెళ్తూ ఉండగా ఎంతసేపట్లో ఈ గ్రామం వస్తుందో అని తెలుసుకోవడానికి మార్గ మధ్యంలో ఒక అతను కనిపిస్తే అతన్ని ఎంతసేపట్లో ఈ ఊరికి నేను చేరుకోగలను అని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, నీవు ఫాస్ట్గా వెళ్ళినట్లయితే 2 గంటలు పడుతుంది, స్లోగా వెళ్ళినట్లయితే 1 గంట పడుతుంది అని చెప్తాడు. ఇతనేంటి ఎలా చెప్తున్నాడు, ఫాస్ట్గా వెళితే 2 గంటలు పడుతుంది, స్లోగా వెళితే 1 గంట పడుతుంది అని చెప్తున్నాయంటని నవ్వుకుని వీడు తింగరోడు అనుకుని తన బండిని ఫాస్ట్గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఒక పెద్ద గుంట ఉంటుంది. ఆ గుంట ఇతను తెలియకుండా బండి అందులో పడి ఆ కొబ్బరి బొండాలు మొత్తం అన్నీ ఎగిరి కింద పడి పగిలిపోతాయి. అప్పుడు అతను అనుకుంటాడు, ఓహో అతను ఎందుకు స్లోగా వెళ్ళమన్నాడు. కాబట్టి మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా రావాలి, ఫాస్ట్గా నేను ఎదిగిపోవాలని అడ్డమైన దారులు తొక్కుకుంటూ వెళ్తాం. అలా అడ్డదారులు తొక్కుకుంటూ సక్సెస్ సంపాదిస్తే అది ఏనాటికి నిలవదు. అందుకే నిదానమే ప్రధానం.